పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఓ పరమ పవిత్రమైన త్రియక దేవ తండ్రి యెహోవా, గడిచిన కాలమంతా మమ్మల్ందరినీ కాచి కాపాడుతూ మీ పవిత్రమైనటువంటి వాక్యాలను ఈ యూట్యూబ్ ద్వారా మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభువా. తండ్రి యెహోవా దేవా, ఈరోజు కూడా మీ కృపకు మీ దయకు విన్నపాలు విన్నవించుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ పవిత్ర వాక్యాలను ధ్యానించుకొని పోతుండగా మీ పవిత్రాత్మ సర్వేశ్వర శక్తిని మాపై కుమ్మరించండి. ఈ వాక్యాలను మేమంతా సక్రమంగా అర్థం చేసుకొని మీ అమితమైన ప్రేమను, కొలతలేని ప్రేమను, హద్దులేని ప్రేమ మేము గుర్తిస్తూ ఆ ప్రేమకు తగిన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని, ఆ ప్రేమను అందుకోవటానికి తగిన విధంగా జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఈనాటి పాఠంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి నిర్గమకాండము 20వ అధ్యాయంలో ఇవ్వబడిన 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ నరహత్య చేయక ఉందుగాక, 7వ ఆజ్ఞ దొంగిలింపక ఉందుగాక, 8వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలుకక ఉందుగాక, 10వ ఆజ్ఞ పరుల సొమ్ముకు ఆశింపక ఉందుగాక అను ఈ 4 ఆజ్ఞలను మేము దేవా కూలంకుషంగా ధ్యానించుకుంటూ వాటి ద్వారా మీ చిత్తాన్ని తెలుసుకుంటూ మీరు మాకు ఏ ఉద్దేశంతో ఈ యొక్క 4 ఆజ్ఞలను అనుగ్రహించారో ఆ మీ ఉద్దేశమును తెలుసుకొని తదనుగుణంగా మీకు మహిమ తెచ్చిపెట్టే విధంగా జీవిస్తూ మా జీవితాలను సక్రమైన మార్గంలో నడిపించుకునే భాగ్యాన్ని మీ యొక్క ఆత్మీయ శక్తి ద్వారా మాకు దయచేయమని మా నాథుడిని మీ కుమారుడైన యేసయ్య ద్వారా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఇందుకు ముందుగా ప్రభువా మరొక మనవి తండ్రి. ఇదిగో ఈ గడిచిన 3 రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల్లో చిక్కుకుపోయి, వరదల్లో కొట్టుకుపోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న, ప్రమాదాల్లో చిక్కుంటున్న, కొండ బొరియలు విరిగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, ఆపదలో ఉన్న బిడ్డలందరినీ ఆదుకోనమని, వరదలను ఆపివేసి మీ కృపా దయ కనికరాలకు మమ్మల్ని అందరినీ పాత్రలను చేయమని, మమ్మల్ని అందరినీ కాపాడమని, ముఖ్యంగా వరదల్లో చిక్కున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని, రక్షించమని, ఈ వరదల వలన రాబోయే అంటురోగాల నుండి కూడా రక్షించమని మేము బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ త్రిత్వేకంలో తండ్రితత్వము అను అంశంలో 24వ పాఠమునకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మనకు దేవుడైన యెహోవా ఈ 24వ పాఠం ద్వారా అనుగ్రహిస్తున్న ఆజ్ఞలు నిర్గమకాండము 20వ అధ్యాయం నుంచి 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞలు. 5వ ఆజ్ఞ నరహత్య చేయక ఉందుగాక, 7వ ఆజ్ఞ దొంగిలింపక ఉందుగాక, 8వ ఆజ్ఞ అబద్ధ సాక్ష్యము పలుకక ఉందుగాక, 10వ ఆజ్ఞ పరుల సొమ్ముకు ఆశింపక ఉందుగాక అను ఈ 4 ఆజ్ఞలు సమాజమునకు సంబంధించినవి అని మన అందరికీ తెలుసు. పోయిన 23వ పాఠంలో నేర్చుకున్నాం. సమాజం అనగా ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు సమిష్టిగా ఒకే ప్రదేశంలో నివసిస్తున్నట్లయితే దాన్నే సమాజము అంటాము. అలా ఏర్పడినవే గ్రామ సమాజములు, పట్టణ సమాజములు, నగర సమాజములు, రాష్ట్ర సమాజములు, దేశ సమాజములు, వెరసి ప్రపంచము. వీటన్నిటినీ కలిపి మానవ సమాజము అంటాం. అయితే వీటన్నిటికీ మూలమైనది కుటుంబము. అయితే ఇంత పెద్ద ప్రపంచ మానవ సమాజంలో ఈ సమాజమునకు మూలమైన కుటుంబము దైవ దీవెనలతోనూ, ప్రశాంతముగా ఆత్మీయ ఆనందములతోనూ, మానవ విస్తరణతోనూ, ఆర్థిక సమృద్ధితోనూ, ఆరోగ్య పరిరక్షణతోనూ, సుఖ సౌఖ్య క్షేమాలతోనూ వర్ధిల్లాలి లేక మనగాలగాలి అంటే తప్పనిసరిగా ఈ సామాజిక మానవ జీవి తండ్రి దేవుడైన యెహోవా విధించిన మన ఈనాటి పాఠ్యాంశములైన 4 కట్టడలను అనుసరించాల్సిందే, లేక పాటించాల్సిందే, లేక ఈ హద్దులలో జీవించవలసిందే. మరొక మార్గం లేదు. గౌరవ సహోదరి సహోదరులారా, మనకు చూడటానికి ఈ 4 ఆజ్ఞలు
తండ్రి అయిన యెహోవా దేవుడు ఇజ్రాయేల్ సమాజానికి మోషే ప్రవక్త గారి ద్వారా సీనాయి పర్వతంపై అనుగ్రహించబడి ఆనాడు అనగా క్రీస్తు పూర్వము యోధ మతంలో పొందుపరచబడి క్రీస్తు శకంలో క్రైస్తవ మతములకు సంబంధించినవి అని భావించిన వాస్తవానికి తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన ఈ 10 ఆజ్ఞల్లో మొదటి 3 ఆజ్ఞలు, మొదటిది తండ్రి అయిన యెహోవా దేవుని మాత్రమే ఆరాధించుదుగాక, రెండవది తండ్రి అయిన యెహోవా దేవుని నామమును వ్యర్థముగా పలుకక ఉందుగాక, మూడవది తండ్రి అయిన యెహోవా దేవుని పండుగ దినములను పవిత్రపరిచి ఆచరించుదుగాక. నిర్గమకాండము 20వ అధ్యాయము 1, 7, 8 వచనాల్లో ఉన్నాయి. ఇవి తప్ప మిగిలిన 7 ఆజ్ఞలు దేశము, జాతి, ప్రాంతము, మతము అను భేదము లేకుండా సమస్త మానవాళి లేక అన్ని దేశాలు వాటి దేశ రాజ్యాంగాలలో లేక చట్టాల్లోనూ పొందుపరుచుకుని ఆయా దేశాలు న్యాయస్థానాల ద్వారా వీటిని అనుసరిస్తున్నాయి లేక అమలుపరుస్తున్నాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు. అవి మత ప్రాతిపదిక దేశాల, లౌకిక దేశాల, కమ్యూనిస్టు దేశాల అను తారతమ్యం లేదు. సహోదరి సహోదరులారా, అస్సలు ఏ దేశమైనా తండ్రి అయిన యెహోవా దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞల్లో 7 ఆజ్ఞలు పాటించనట్లయితే ఆ దేశం అల్లకొల్లలో అయినట్లే. ఈ విషయాన్ని అందరూ ఒక్కసారి దృష్టి పెట్టి ఆలోచించండి. దేవుడు చెప్తున్న విషయం వాస్తవమో కాదో మీకే అర్థమవుతుంది. గౌరవ సహోదరి సహోదరులారా, ఇక ఈ 4 ఆజ్ఞలను పరిశీలిద్దాం. వీటిలో దొంగిలింపక ఉందుగాక అను ఈ ఆజ్ఞను దేవుడిచ్చిన ఉద్దేశం ఏమిటంటే, ఎవరైనా దొంగవాడున్నాడంటే అతను సోమరి అని అర్థం. సోమరుల మనస్తత్వము తను కష్టపడకుండా తన కడుపు నిండాలి అను మనస్తత్వంతో ఉండేవాడు దొంగ అవుతాడు. అయితే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తి వద్ద దొంగిలిస్తే అతని వద్ద వేరే వ్యక్తి దొంగిలిస్తాడు. అలా ఒకని వద్ద మరొకరి వద్ద వేరొకరు దొంగిలించుకుంటూ పోతే సమాజంలో అభివృద్ధి ఉండదు. మనం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, పూర్వం రాజుల కాలంలో ఒక రాజు మరొక రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని దోసుకొని వెళ్ళేవారు. ఇంకా విపులంగా వివరించి చెప్పాలంటే దయచేసి క్షమించగలరు, ఇది ఎవరిని ఉద్దేశించి చెబుతున్నది కాదు, జరుగుతుందే చెబుతున్నాను. ఉదాహరణ, ఎన్నికల సమయంలో పవిత్రంగా వేయవలసిన ఓటుకు రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తుంటే మనం పుచ్చుకొని ఓట్లు వేస్తున్నాం. అలా డబ్బులు పంచిపెట్టి ఇచ్చి గెలిచిన వారు చేసిన ఖర్చు అనేక రూపాల్లో ప్రజల వద్ద నుండే ఆ ఖర్చును పూడ్చుకుంటారు. ఇది అసలైన దొంగతనం అంటే. దీన్నే తండ్రి దేవుడు వద్దంటున్నారు. అసలు ఒక మనిషి దొంగగా ఎందుకు మారతాడంటే, కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆశ. ఎప్పుడైతే ఒక మనిషి తనకున్న కోరికలను తనే స్వయంగా కష్టపడి తీర్చుకోలేక ఉంటాడో, తన కోరికను అక్రమ మార్గంలో తీర్చుకోవాలని భావిస్తాడు. అప్పుడు అతడు పరుల సొమ్ములపై, ఆస్తులపైన దృష్టి పెట్టి వాటిని అక్రమంగా ఆక్రమించుకోవాలని అనుకుంటాడు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మనిషి తనకు ఎదుటి వ్యక్తి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఉన్నదానితో సంతృప్తి చెందక అత్యాశతో ఎదుటి వ్యక్తి నుంచి ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో బలవంతంగానో, రక్తపాతం సృష్టించో, దౌర్జన్యం చేసో, లేక తన ధనబలం, అధికార బలం ఉపయోగించో మొత్తం మీద తన అత్యాశను తీర్చుకుంటాడు. ఈ పరుల సొమ్ముపై ఉన్న ఆశ ఒక్కసారి ఆ వ్యక్తిని దొంగతనానికి కూడా పురిగొల్పుతుంది. ఆ దొంగతనము వీలు పడకపోతే ఆ ఎదుటి వ్యక్తిని హత్య చేసే వరకు వెళ్తాడు. మనిషిలో ఉన్న అత్యాశ అనే ఆ దుర్వ్యసనం వలన. వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచ మానవాళి అంతా తండ్రి అయిన యెహోవా దేవుడు వద్దు, చేయవద్దు అంటున్న ఈ 4 కట్టలను మీరి తిరిగి పైకి రాలేనంత పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంది ఈ మానవలోకం. ఈ పాపపు ఊబిలో నుండి ఈ మానవాళి పైకి రావాలంటే
యేసుక్రీస్తు ఇచ్చిన ఒకే ఒక్క సూత్రం మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 39వ వచనం వరకు. నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్న సూత్రం. అలాగే పునీత పౌలు గారు రోమపరులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9-10 వచనాలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఈ ఆధునిక ప్రపంచం దేశాల యొక్క రాజ్యాంగాలన్నీ ఈ నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు అను యేసుక్రీస్తు అనుగ్రహించిన సూత్రం మీదే ఆధారపడి రచించబడి ఉన్నాయి. అన్ని దేశాలు అనుసరిస్తున్నాయి కూడా అదే సూత్రాన్ని. అంతేకాకుండా ఏ దేశాలైతే దేవుడైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను మీరుతాయో ఆ దేశాలు శాంతియుతంగా ఉండలేవు, అభివృద్ధి కూడా చెందలేవు అనేది వాస్తవం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మనకు ఈనాడు దేవుడిచ్చిన 4 ఆజ్ఞలు: దొంగిలించక ఉందుగాక, పరుల సొమ్ముకు ఆశింపక ఉందుగాక, అబద్ధ సాక్ష్యం పలుకక ఉందుగాక, నరహత్య చేయక ఉందుగాక అను ఈ నరకయోగ్యమైన ఈ పాపాలు మనిషి మానాలంటే మనిషి తప్పనిసరిగా పాటించి తీరాల్సిన సూత్రం ఈ నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుదుగాక అను యేసుక్రీస్తు ఇచ్చిన సూత్రం. ఈ సూత్రాన్ని పాటించిన వారు ఎంతగా ఎదుగుతారో, పాటించకపోతే జీవితాల్లో అంతగా నష్టపోతారు అన్న విషయాన్ని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ఒకానొక ఊరిలో ధనుంజయుడు అను ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని కుమారుడు పేరు మణికుమార్. తన తండ్రి కన్నా ఎక్కువ సంపాదించాలని నగరం వెళ్ళి వడ్డీ వ్యాపారాలు చేస్తూ మరియు క్రికెట్ ఆటలు మరియు వివిధ స్పోర్ట్స్ జరుగుతున్న సమయంలో బెట్లు కట్టుతూ డబ్బులను అక్రమంగా అత్యాశతో అధికంగా సంపాదిస్తూ పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పరచుకొని ఇంకా సంపాదించాలను ఆశతో రాజకీయాల్లో చేరి ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయి అంతా కోల్పోతాడు. ఇక నగరంలో ఉండలేక తన సొంత గ్రామానికి తిరిగి వెళ్ళి తన నాన్నగారి స్నేహితుడైన ఒక 4 ఎకరాలు కలిగిన మధ్యతరగతి రైతు ఇంటికి చుట్టపు చూపుగా వెళ్తాడు. ఆ వెళ్ళిన సమయంలో ఆ రైతు ఆర్థిక పరిస్థితి, ఆ గ్రామంలో అతనికున్న పలుకుబడి చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను 4 ఎకరాల రైతే అయినప్పటికీ తనకు ఉన్నదానిలో వ్యవసాయం నుంచి వచ్చిన లాభాన్ని ఉపయోగించుకుంటూ తన స్తోమతకు మించి ఖర్చు చేయకుండా, అత్యాశలకు పోకుండా తన 2 బిడ్డలను ఉన్నత చదువులు చదివించుకున్నాడు. అతని కుమారుల చదువులను బట్టి వారి ఇరువురు మంచి ఉద్యోగాల్లో స్థిరపడి వారు దూరంగా ఉండటం వలన తల్లిదండ్రులకు డబ్బులు పంపుతూ అప్పుడప్పుడు ఫోన్ల ద్వారా తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ జీవిస్తూ ఉంటారు. అయితే ఆ రైతు తన బిడ్డలు పంపుతున్న డబ్బును తన గ్రామంలో ఎవరికి ఏమి అవసరం వచ్చినా, గ్రామంలో ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా తన వంతుగా తోడ్పడుతూ తన గ్రామం, తన ప్రజలు బాగుంటే తను బాగుంటానని దృక్పథంతో జీవిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన 10 ఆజ్ఞలలో 4 ఆజ్ఞల సారాంశమైన నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు అను సూత్రమును పాటించి ఆ దేవుని దీవెనలు పొంది మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆజ్ఞలను పాటించని ధనవంతుడు ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను సమస్తం కోల్పోయి అప్పుల పాలయ్యి డేలా పడిపోతాడు. ఇది సహోదరి సహోదరులారా, దేవుడు అనుగ్రహించిన ఈనాటి 4 ఆజ్ఞల 24వ పాఠం సారాంశం. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన సందేశం ఏమిటంటే, దొంగిలించకుండా, పరుల సొమ్ములకు ఆశించకుండా, అబద్ధ సాక్ష్యాలు పలకకుండా, నరహత్యకు పాల్పడకుండా ఏ కుటుంబం అయితే ఉంటుందో, ఏ సమాజం అయితే మనగలుగుతుందో ఆ కుటుంబం, ఆ సమాజం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుంది అను మాట వాస్తవం. తండ్రి దేవుడైన యెహోవా ఆ సమాజాన్ని దీవించడం ఖాయం. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, అటువంటి దేవుని యొక్క దీవెనతో అభివృద్ధి చెందు కుటుంబాలుగాను, నీతి నిజాయితీ శాంతి సౌభాగ్యాలు కలిగినటువంటి సమాజాలుగా ఈ మానవ ప్రపంచం ఉండాలని తండ్రి దేవుని వేడుకుందాం. ప్రార్థన. తండ్రి యెహోవా,
మీ అమిత ప్రేమకు మీకు పాదాభివందములు. మీ ఎనలేని కృపకు మీకు ఎనలేని స్తోత్రములు. ప్రభువా స్తోత్రములు. మీరు ఈనాడు మాకు అనుగ్రహించిన మానవ సమాజ శాంతి సూత్రాలకై ధన్యవాదాలు తండ్రి. ఈ మీ సూత్రాలను ఏ వ్యక్తి అయితే అనుసరిస్తాడో, ఏ సమాజం అయితే పాటిస్తుందో, తప్పనిసరిగా ఆ సమాజము మరియు ఆ వ్యక్తుల యొక్క కుటుంబము శాంతి సౌభాగ్యాలతో విలసిల్లుతుందని మేము విశ్వసిస్తున్నాము తండ్రి, విశ్వసిస్తున్నాము. అందునిమిత్తమై ఈ మానవాళిని అందరినీ దీవించమని మేము బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొక మనవి. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని యొక్క వాక్య ప్రచారంలో సహకరించవలసిందిగా మరియు దీవెనలు పొందవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. యేసుక్రీస్తు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి నిరంతరము కాచి కాపాడుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.